హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మిరపకాయ బజ్జీ చూపించబోతున్నానండి. కొద్దిగా శనగపిండి వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటాను, మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. అలాగే ఇది కొంచెం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరి జారుగా కలుపుకోకుండా కొంచెం మామూలుగా మీడియంగా ఉండేలాగా కలుపుకోండి. అలాగే బజ్జి మిరపకాయ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇవి చివర్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే చీల్చుకోవాలి. మిరపకాయ మధ్యలో చీల్చి ఇట్లా ఓపెన్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. అలాగే మొత్తం అన్నీ అలాగా చీల్చుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, తద్వారా నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి. ఇదిగో ఇలాగా అన్నీ చీల్చి పెట్టేసుకోవాలండి. మిరపకాయలు శనగపిండి మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో డిప్ చేసుకోవాలి. మొత్తం ఆ లోపల కట్ చేసిన దానిలో కూడా మంచిగా వెళ్ళేలాగా డిప్ చేసుకోవాలండి. అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది కొద్దిగా మరిగించుకొని అది కాగినాక మిర్చి అందులో వేసుకోవాలి. నాకు మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నా బజ్జీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. క్రిస్పీగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసేసాక మిగతావి కూడా అలాగే వేసేసుకొని తీసుకోవాలండి. చూసారు కదా, మిర్చిలా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.